సరిహద్దులో కయ్యానికి కాలు దువ్వుతోంది పాకిస్తాన్. యథేచ్ఛగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోంది. నౌషేరా సెక్టార్లో పాక్ బలగాలు భారీగా కాల్పులు జరుపుతున్నాయి. అయితే బీఎస్ఎఫ్ జవాన్లు ఈ కాల్పులను తిప్పికొడుతున్నారు. మరోవైపు సహచరులను కోల్పోయామన్న బాధ, ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి సిఆర్పీఎఫ్ జవాన్లలో కనిపిస్తోంది. ఉగ్రవాదుల ఏరువేతను మరింత వేగవంతం చేస్తామని చెబుతున్నారు సిఆర్పీఎఫ్ జవాన్లు. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని మళ్లీ కమాండో ఆపరేషన్ ప్రారంభించారు. టీవీ9 ప్రతినిధి బృందం ఈ కమాండో ఆపరేషన్ ను ప్రాణాలకు తెగించి కవర్ చేసింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 49 మంది సహచరులను కోల్పోవడం సిఆర్పీఎఫ్ జవాన్లకు బాధ కలిగించే విషయమే. అయితే విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేయడానికి, ఉగ్రవాదుల ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నామని టీవీ9 కి తెలిపారు సిఆర్పీఎఫ్ జవాన్లు. పుల్వామా దాడి నుంచి సిఆర్పీఎఫ్ జవాన్లలో తెలుగు వాళ్లు కూడా ఉన్నారు. దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న 9 మందితో టీవీ9 ప్రతినిధి దేవి మాట్లాడారు. ఉగ్ర దాడిని మర్చిపోలేకపోతున్నట్లు చెప్పారు జవాన్ సురేందర్ యాదవ్. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి వారిలో అణువణువు కనిపిస్తోంది. కళ్ల ముందే తోటి జవాన్లు చనిపోతుంటే వాళ్ళు మాత్రం వీరోచితంగా పోరాడారు. ఉగ్రవాదులు వీళ్లు కూడా చనిపోయారని భావించారు. కానీ ఈ జవాన్లు ఎంతో ధైర్యంగా ఉగ్రదాడిని తిప్పికొట్టారు. మీరు ఎక్కడి నుంచి? మేడం తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్ట్రిక్ట్. మీరు అప్పుడు ఘటన జరిగినప్పుడు ఉన్నారు, ఎలా ఉంది? మీ తోటి వాళ్ళు ఉన్నారా, మీ ఫ్రెండ్స్ ఉన్నారా? మా తోటి వారు ఉన్నారు మేడం. బీరేందర్ సింగ్ అని క్యూటీలో ఉండిపోయినాడు మేడం. చాలా మంచి వ్యక్తి ఉండే. మా అందరితో చాలా మన ఆపరేషన్లో ఎక్కడైనా పోయినా కానీ ముందు ఉండి నడిచిపోయేవాడు. చాలా మంచి వ్యక్తి ఉండే. ఏదైనా కానీ హెల్ప్ఫుల్గా చేసేవాడు. కానీ ఆయన లేనందువల్ల చాలా బాధ కూడా కలుగుతుంది. మిమ్మల్ని మీరు మళ్ళీ మామూలు స్టేజ్ తీసుకురావడానికి మీ మనోబలాన్ని ఎలా మెరుగుపరుచుకుంటారు వాళ్ళు? మేడం మా అధికారులు ఉంటారు మేడం. ఏదైనా వాళ్ళు చెప్తారు మాకు ఫస్ట్ పోయేటప్పుడే బ్రీఫింగ్ చేస్తారు, మొత్తం ఉంటుంది. మీ ఏమన్నా అయినా కానీ మీరు ఏదైనా అయినా కానీ మీరు గుండె ధైర్యం చేసుకొని మీరు సపోర్టింగ్ మన పక్కా వ్యక్తులను కాపాడుకుంటూ, మన తోటి సైనికులను కాపాడుకుంటూ, మనం మన సేఫ్ చేసుకుంటూ ముందందరిలో నడవాలి. ఏదైనా ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాం, కంపల్సరీ ఎప్పుడైనా చావాల్సిందే. అంటే ఇప్పుడు మనం దేశం కోసం పని చేస్తున్నాం, కంపల్సరీ ఏదో ఒక రోజు అటాక్ జరుగుతుంది, దానికి మనం కంపల్సరీ చేస్తూనే ఉంటాం మేడం. దాని తర్వాత మనం ఏదైనా మోటివేషన్ అయినా కానీ ఏదైనా కానీ మనకి ఏదైనా మన అధికారులు ఉన్నారు వాళ్ళు చేస్తారు మేడం. అంతే. మీకు వాళ్ళతో పంచుకున్న ఏమైనా కొన్ని సంఘటనలు కానీ గుర్తున్నాయండి? ఎలా ఉండేవారు మీరు? ఏంటంటే మేడం ఒక అన్నదమ్ములాగా ఉండే మేడం. ఇదంతా ఒక ఫ్యామిలీ మేడం. ఏదంటే ఒక ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉంటారు మేడం. ఆ ఫ్యామిలీ వదిలేసి ఇదంతా ఫ్యామిలీ. మా అధికారులు ఉంటారు, వాళ్ళు మాకు గురువు లాంటి వాళ్ళు అనమాట. ఏదైనా కానీ మంచి తోటిగా పంచుకుంటాం, మొత్తం ఏదైనా అధికారిగా చేసుకుంటాం మేడం. మీ ఇంటి నుంచి ఏమైనా ఫోన్లు చేయని వాళ్ళు ఎంత కంగారు పడ్డారు మేడం? అంటే ప్రతి ఒక్కరు కంగారు పడాల్సిందే మేడం. ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ తోటి ఇండియా, తోటి వరల్డ్ భయం తగ్గ విషయం మేడం ఇది. మీరు ఎలాంటి సందేశం ఇస్తారు కంగారు పడుతున్న వాళ్ళు? ఈవెన్ చాలా మంది ఇంకా ఆర్మీలో జాయిన్ అవ్వడానికి, సిఆర్పీఎఫ్ జాయిన్ అవ్వడానికి 2500 మంది ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నారని, అండ్ ఇంతకుముందు కమాండెంట్ ఇక్బాల్ అహ్మద్ సార్ చెప్తూ ఒక మాట అన్నారు, కుటుంబం కూడా దేశం కోసం ముందుకు రావడం సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. మేడం ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మనకు నోటిఫికేషన్స్ కానీ ఇవి కూడా మనకు రిలీజ్ అయ్యి కొద్దిగా వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేస్తూ వస్తే కంపల్సరీ అందరూ ప్రతి ఒక్కరు వస్తారు మేడం. ఇంటింటి నుంచి కాదు మేడం, ప్రతి ఇంటి నుంచి 4-5 రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మేడం ఇప్పుడు ప్రెజెంట్ గా. మీరు అలాంటి వార్నింగ్ ఇస్తారండి మిలిటెంట్స్ కి, ఇలాంటి ఘాతకాలు పాల్పడే వాళ్ళకి? అంటే ఏదైనా ఉంటే ముందరికి వచ్చి ఫేస్ టు ఫేస్ చేయాలి మేడం. ఇది ఏంటంటే ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట, దోకావాది అనమాట. ఇది ఇట్లా చేయడం పద్ధతి కాదు మేడం ఇది. పుల్వామా సిఆర్పీఎఫ్ క్యాంపులో చాలా హల్చల్ కనిపిస్తోంది. ఉగ్రవాదుల ఏరువేతకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు భద్రతా బలగాలు. యుద్ధానికి సిద్ధమవుతున్న సిఆర్పీఎఫ్ జవాన్ల కూమింగ్ ను టీవీ9 ప్రత్యేకంగా చిత్రీకరించింది. తమ సహచరుల ప్రాణాలు తీసిన వాళ్ల అంతు చూసే వరకు విశ్రమించే ప్రసక్తే లేదనంటున్నారు సిఆర్పీఎఫ్ జవాన్లు. जी आप कहाँ के हैं? भाषा? मैं यूपी का हूँ, हिंदी भाषी हूँ। ठीक है, आप बताइए, मतलब जब हमने सुना इतना शॉकिंग है, लेकिन आप तब उधर थे कैसे? मैं जम्मू से ही मतलब दूसरी बस में हमारा नंबर 2 बसों का नंबर मिला था, तो हमारे दोस्त भी थे उसमें, उन्हीं के साथ मैं बैठ गया था। उन लोगों के लिए तो हमें बहुत दुख है दिल में, लेकिन उसको भुला के अब हमें देश के लिए आगे बढ़ना पड़ेगा।
और उसका बदला लेना पड़ेगा हमें, बदला लेना है हमें। शौक में नहीं है, अब तो भूल चुके हैं सब, अब भूलना ही है, भूलना पड़ेगा हमें और आगे बढ़ना पड़ेगा हमें। शौक में रहने से हमें नहीं काम चलेगा। लोगों का याद आती है जी, आपका दोस्त है ना? हाँ दोस्त हैं, याद तो आती है हमें, याद आती है, हमारे साथ वो हमेशा रहे हैं, ये याद बहुत आती है। आप कौन सी गाड़ी में थे? मैं उसी कानवाई में आ रहा था, मेरी गाड़ी थी 3 नंबर की थी, जो ब्लास्ट हुई है उससे पीछे वाली गाड़ी में था मैं। हाँ, तो आप क्या बयान करना चाहते हैं जी, आप क्या कहना चाहते हैं उसके? हाँ तो बहुत दुखदाई हुई है, उसके लिए हमें दुख है कि हमारे बीच के जो साथी थे वो चले गए, उनका दुख है हमें। और वार्निंग मिलिटेंट्स के लिए? वार्निंग तो यही है मिलिटेंट्स के लिए कि इस जो कायराना है, जो हरकत की है, छुपके से उन्होंने हम पे वार किया है, उसका बदला हम पक्का लेंगे। ఉగ్రవాదుల దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు సిఆర్పీఎఫ్ కమాండెంట్. ఇలాంటి దాడులు తమ జవాన్లలో మరింత కసిని పెంచుతాయన్నారు. పుల్వామా దాడి తర్వాత సిఆర్పీఎఫ్ లో చేరడానికి దేశం నలుమూలల నుంచి యువత ఆసక్తి చూపిస్తున్నారన్నారు సిఆర్పీఎఫ్ కమాండెంట్ ఇక్బాల్ అహ్మద్. ఎట్టి పరిస్థితుల్లో కూడా కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని అంటున్న ఇక్బాల్ అహ్మద్ తో మా ప్రతినిధి దేవి ఫేస్ టు ఫేస్. 45 మంది జవాన్లను కోల్పోయిన ఘటన నుంచి బయటపడ్డ జవాన్లను ఇప్పటి వరకు మీరు టీవీ9 స్క్రీన్ మీద చూడలేదు. ఫస్ట్ టైం వారిని మీడియా ముందుకు తీసుకొస్తున్నారు. సో మనతో పాటు ఎక్స్క్లూజివ్ గా మాట్లాడడానికి కమాండెంట్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు, ఇక్బాల్ అహ్మద్. వారి మాటల్లో తెలుసుకుందాం వాళ్ళకి ఎలాంటి మోటివేషన్ ఇస్తున్నారు, ఆ క్షణాన వారు ఎలాంటి వేదనకు గురయ్యారు, ఎలా వాళ్ళు మళ్ళీ ఆర్మీలో కావచ్చు లేకపోతే సిఆర్పీఎఫ్ జవాన్లోని బలాన్ని చేకూర్చే విధంగా వాళ్ళు ప్రయత్నించారనే మాటలో మనం తెలుసుకుందాం. సార్, मेरा पहला क्वेश्चन है, जब आप व्हेन यू हर्ड दैट न्यूज, योर इमीडिएट एक्शन? डेफिनेटली ये सुन के तो अच्छा नहीं लगा, एक होता नहीं कि शॉक लगा कि ऐसा कैसे हो गया। हमारी रास्ते में पूरी आरोपी रहती है, हम रास्ते को सैनिटाइज करते हैं कि हमारी गाड़ियों के मूवमेंट हो। बाद में पता चला कि एक सुसाइडल बम स्क्वाड था गाड़ी में, जाके उसने गाड़ी को रैम किया जिससे हो गए। तो मैंने फौरन ही पता करने की कोशिश की कि हमारे कितने लोग उस कानवाई में सफर कर रहे थे, कितने लोग उस गाड़ी में थे जो सफर कर रहे थे। बाद में पता चला कि कुल हमारे करीब 39 आदमी जम्मू से श्रीनगर आ रहे थे, जिसमें 5 लोग हमारे उस गाड़ी में बैठे हुए थे, जिसमें 5 लोगों के शहीद होने की गुंजाइश पूरी थी। जब और तफसील बाद में की गई तो पता चला कि उसमें से एक जवान हमारा काजीकुंड में जब गाड़ी हमारी कानवाई हाल्ट होती है उसमें उतर गया था, जो वो सही सलामत बच गया और बाकी 4 जवान हमारे शहीद हो गए। लेकिन हमने कहीं अटैक्स देखे, लेकिन इस तरह का सुसाइड में आफ्टर 20 इयर्स, इट्स बीन 20 इयर्स, कहीं लोग ऐसे बोल रहे हैं कि इट्स आई थिंक रेयरेस्ट अटैक एवर हैपेंड बिफोर। ऑफ कोर्स इस तरह से ये पूरे वैली में पहली घटना है कि जहां पे इस तरह से एक कार बम धमाके के साथ में कार बम का इस्तेमाल किया गया, मानव सहित कार बम का इस्तेमाल किया गया और उसमें उसने रैंक किया। ये एक अलग तरह की मॉडस ऑपरेंडी थी जिसमें आतंकवादी अपने मकसद में कामयाब हो गए और हमारे फोर्स की बहुत ज्यादा नुकसान हुआ। अब हम उसको काउंटर करने के लिए हम प्लान कर रहे हैं कि इससे बचने के लिए क्या रास्ते किए जाएं और जो भी इनका लोकल नेटवर्क है उसको निस्नाबूद करने के लिए हम पूरी जी जान से लगे हुए हैं। तो जिन लोगों ने मतलब सर्वाइव हो गया वो आपसे मतलब क्या बात की, पहली बात क्या की? ये कि उनको तो अभी वो शॉक में थे आने के बाद यहाँ पे कि मतलब कैसे हो गया, और जो लोग बच गए वो अपने आप को शुक्रगुजार मानते हैं ईश्वर का, गॉड का, कि बस सब हम बच गए। एग्जैक्टली मतलब शॉकिंग है, एग्जैक्टली अभी भी शॉकिंग है हमारे लिए। तो आप कैसे मोटिवेट देंगे ये क्योंकि हम इस ऐसे फ्रंट पे काम कर रहे हैं जहां पे हमेशा खतरा तो है, उसी खतरे को गवाह मानते हुए हम लोगों को समझाने की कोशिश करते हैं कि ठीक है ये एक अनसीन वॉरफेयर है जिसमें हमारी जान तो जा सकती है, हम जान को हथेली पे रख के लड़ते रहते हैं हम अपने आप को, और जब कोई बच गया तो हम यही कहते हैं कि अपने आप को तैयार करो और जो हमारे जो जवान शहीद हो गए उनकी शहादत को हम इनसे बदला लेकर रहेंगे और वही जज्बा हमको अंदर में जगाने की कोशिश करते हैं और वो जज्बा जग चुका है और हम हर फ्रंट पर लड़ने के लिए तैयार हैं। और हमने सुना कि मोर देन 2500 आर्मी में ज्वाइन होने के लिए तैयार है, अभी यूथ भी आ रहे हैं, सच है जी? मतलब वो ऐसे आते जवान सीआरपीएफ में ज्वाइन होने के लिए? नहीं, देखिए लोगों के अंदर में एक फौज के अंदर में ज्वाइन करने के लिए एक जज्बा तो हर जगह है ही है, एग्जैक्टली इसमें कोई शक की बात नहीं है।
कि कुछ ऐसे लोग होते हैं, कुछ ऐसे परिवार का माहौल होता है, कुछ ऐसे इलाके हैं, जैसे मैं यूपी का हूं तो यूपी में जैसे गाजीपुर का इलाका है, उत्तराखंड का इलाका है, वहां के लोग की खानदानी पेशा है कि वो फौज में ही जाना चाहते हैं एग्जैक्टली, और फौज में क्योंकि उनकी पीढ़ी दर पीढ़ी वो लोग फौज में काम कर रहे हैं, और उसी माहौल को देखते हुए वो ज्वाइन कर वहाँ हमारे देश में नौजवानों में फौज को ज्वाइन करने में कहीं कोई कमी नहीं है, और अभी आज भी जज्बा उतना बरकरार है फौज ज्वाइन करने के लिए। तो आपका संदेश क्या है जी, और आपका वार्निंग भी क्या है मिलिटेंट्स को? कि ऐसे दुखद मौके पे हमें अपना संयम बना के रखना है, और चूंकि हम अनसीन वॉरफेयर लड़ रहे हैं, इस वजह से ये हादसा होगा तो इसको हम एक्सेप्ट तो नहीं कर सकते हैं, लेकिन हम पूरी तैयारी कर रहे हैं कि इसका जो भी जैसा भी नेटवर्क है हमारे इलाके में है, हम लोगों से मिलके, लोगों से कांटेक्ट करके, अपने इंटेलिजेंस नेटवर्क को करके हम पूरी तरह से लड़ने के लिए, उनके लिए हमारा संदेश यही है कि हम खोज के आपको मार डालेंगे, छोड़ेंगे नहीं हम। लोगों को काउंसलिंग देते हैं जी जब भी इस तरह का हादसा होता है? देखिए, जब भी कोई हादसा होता है या भी कोई ऑपरेशन होता है, या हमारा एक रूटीन महीने में एक फंक्शन होता है जिसमें हम सबको बिठा के लोगों से इंटरेक्ट करते हैं, हर रोज जाने आने वालों से भी बात करते हैं, और उनके हौसला को बढ़ा के रखते हैं, ताकि जंग हौसले से लड़ी जाती है, और हौसला हम लोगों के अंदर में पूरा है, और उसे अच्छा करने की और हम कोशिश कर रहे हैं। थैंक यू। That's our protection. ఎవరు ఎలా ఎన్ని రకాలుగా అటాక్ చేసినా సరే తమ ప్రాణాలని పణంగా పెట్టి దేశాన్ని రక్షించడానికి వీళ్ళంతా వలయంగా ఉన్నారు. సో వీళ్ళందరికీ మనం సెల్యూట్ చేయాలి. ఇప్పటికీ ఎంతో మంది కుటుంబం కూడా పూర్తిగా దేశానికి అంకితం అవ్వడానికి, ఆర్మీలో జాయిన్ అవ్వడానికి ఇన్ని ఘటనల తర్వాత కూడా వాళ్ళు ఇంకా రెడీగానే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు పిలిచినా కూడా వాళ్ళు ఆర్మీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. సో ప్రస్తుతం వీళ్ళందరికీ కొంచెం షాక్ లో ఉన్నారు. ఎవరైతే ఆ ఘటన నుంచి, ఆ బ్లాస్ట్ నుంచి బయటపడ్డారో వాళ్ళంతా కొంచెం షాక్ లో ఉన్నారు. కానీ కౌన్సిలింగ్ ఇచ్చి, మళ్ళీ మోటివేషన్ ఇచ్చి, మళ్ళీ అన్నిటికీ సిద్ధపడేలా వాళ్ళని తయారు చేస్తున్న కమాండెంట్స్ కి మాత్రం సల్యూట్స్. కెమెరా పర్సన్ రమేష్ తో దేవి నాగోలి, TV9 ఫ్రమ్ సంబ్లా.